కరీంనగర్లో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ సామాజిక కార్యకర్త కోట శ్యామ్కుమార్ ఆందోళన దిగారు. సివిల్ ఆసుపత్రి వద్ద గుంతలు పడ్డ రోడ్డు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్యామ్కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ సివిల్ ఆసుపత్రి నుంచి రాజా థియేటర్ వైపు వెళ్లే రోడ్డును అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చే మహిళలు ఈ రోడ్డుపైకి రాగానే ఆసుపత్రులతో అవసరం లేకుండా రోడ్డుపైన డెలివరీ అవుతుందని, గుండెపోటుతో వచ్చేవారు ఈ గుంతల వద్ద రోడ్డుపైకి రాగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం 800 కోట్లు వచ్చాయని మున్సిపల్ పాలకవర్గం ప్రచారం చేసుకుంటుంటే, కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం 20,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకుంటున్నారని, అభివృద్ధి అంటే గుంతలపడ్డ రోడ్లా అంటూ నిలదీశారు. తమకు రాజకీయ నాయకులపై మాకు నమ్మకం లేదని, అధికారులైన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈరోజు మనం సివిల్ హాస్పిటల్ ముందర ఉన్న ఈ గుంతల కోసం పోరాటం నిరసన చేయడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్ ఎలా ఉందంటే, మంచిర్యాల చౌరస్తా నుంచి రాజా థియేటర్ రోడ్ ఇది అధ్వానంగా అంటే అధ్వానంగా ఉంది. ఎవరైనా పెద్దవారు హార్ట్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఈ డెలివరీ ఎవరైనా వచ్చేవాళ్ళు, డెలివరీ అయ్యేవాళ్ళు ఎవరైనా ఈ రోడ్డు పంట వెళ్తే హాస్పిటల్కి వచ్చే అంతలోనే డెలివరీ అయిపోతుంది. అదే కార్లలో లేదుకున్న అంబులెన్స్లో. ఒకవేళ హార్ట్ స్ట్రోక్తో వస్తే చనిపోయే రోడ్ ఇది. అట్లునే రోడ్డు అధ్వానంగా అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అర్బన్ ఛాలెంజ్ కింద 800 కోట్లు వచ్చినాయని మొన్నదాకా ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు వేసుకున్నారు. తర్వాత బండి సంజయ్ గారు కూడా 20,000 కోట్లు మన స్మార్ట్ సిటీ కింద శాంక్షన్ అయిన 20,000 కోట్లు అభివృద్ధి జరిగిందని, ఎక్కడ ఉంది అభివృద్ధి అని మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు మేడం. దయచేసి అధికారులు మీరే ముందుకు రావాలి. మున్సిపల్ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ముందుకు వచ్చి కరీంనగర్లో ఉన్న 66 డివిజన్లలో ఉన్న ఇలాంటి రోడ్ల ఇబ్బందులను ప్రజల నుంచి కాపాడాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం మన గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ నుంచి మంచిర్యాల చౌరస్తా నుంచి అండి సారన్ మధ్య గ్రేవేడ్ పోయేంత రోడ్ మొత్తం కుప్పకుపోయింది. ఈ రోడ్డు చేసి మున్సిపల్ ఇంటర్ కనెక్టివిటీ రోడ్ కాదు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, ప్రఫుల్ దేశాయ్ గారు దీని మీద శ్రద్ధ పెడతలేరు. ఈ రోడ్ వచ్చేసి ఆర్ఎన్బి రోడ్ కాబట్టి కలెక్టర్ గారు మీరే శ్రద్ధ పెట్టి ఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్ కాబట్టి రోడ్ అని నిర్మాణం చేయాలి. మరి ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో 20,000 కోట్లు తీసుకొచ్చారన్నారు బండి సంజయ్ గారు. మరి 20,000 కోట్ల రూపాయలు మొత్తం ఈ కుల సంఘాల భవనాలకు, ఫంక్షన్ హాలకు, వాళ్ళకి వీళ్ళకి మొత్తం చిల్లర ఖర్చు పెట్టేసిన బండి సంజయ్ గారు. మరి మీ దగ్గర ఉన్నాయి ఎంపీ ల్యాండ్స్ నిధులు ఉన్నాయి, మరి ఎంపీ ల్యాండ్స్ కింద నిధుల కింద రోడ్డు నిర్మాణం చేయాలి.